యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో దాదాపు 400 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల చేయడానికి మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో షూటింగ్ కూడా వేగంగా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయి ఎన్టీఆర్ కంప్లీట్ చేసిన షెడ్యూల్స్లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రం నుండి టీజర్ను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజుకి డ్రాగన్ మూవీ నుండి టైటిల్ టీజర్ వస్తుందని మొదట అనౌన్స్ చేశారు. కానీ వాటు టీజర్ ఉండటంతో డ్రాగన్ మూవీ టీజర్ని వాయిదా వేశారు. కానీ త్వరలోనే ఎన్టీఆర్ 31 టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్ టీజర్ కట్ రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రవి బసు టీజర్కి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ మళ్ళీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. త్వరలోనే మరొక కీలక స్కెడ్యూల్కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయితే అన్ని రికార్డ్స్ కూడా బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా డ్రాగన్ మూవీ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేశారట. కీలక సమయంలో ఈ ఐటెం సాంగ్ వస్తుందని సమాచారం. ఈ ఐటెం పాటకు నేషనల్ క్రష్ రష్మికను తీసుకోబోతున్నట్టుగా సమాచారం. దర్శకుడు ఇప్పటికే రష్మికతో సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పాటలో నటించడానికి రష్మిక కూడా రెడీగా ఉన్నట్టుగా సమాచారం. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కావడంతో ఈ పాటలో నటించడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పాటలో రష్మిక అలాగే ఎన్టీఆర్ డాన్స్తో దుమ్ము రేపేలా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వేగంగా కంప్లీట్ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్కి కూడా భారీగా స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పెరడిక నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తీస్తున్నారు కాబట్టి భారీ స్థాయిలో విజువల్స్ ఉంటాయి. ఇక విఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే షూటింగ్ తర్వాత త్వరగా కంప్లీట్ చేసేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయాన్ని కేటాయించాలని మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఇప్పటికే వాచ్ మూవీ కంప్లీట్ చేశారు. అలాగే డ్రాగన్ మూవీని కూడా త్వరగా కంప్లీట్ చేసి దేవరా 2 స్టార్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఏడాదిలోనే డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయబోతున్నట్టుగా సమాచారం. అన్ని భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే RRRతో ఎన్టీఆర్ అలాగే KGF 2తో ప్రశాంత్ నీల్ 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి తమ మూవీతో 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి డ్రాగన్ మూవీ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.